అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఎంతో చరిత్ర కలిగిన రామగిరి బంగారు గనులు దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు ప్రారంభించింది. ఒకప్పుడు భారతదేశంలోనే అత్యంత ప్రధానమైన బంగారు ఉత్పాదక కేంద్రాల్లో ఒకటిగా నిలిచిన రామగిరిలో 2000వ సంవత్సరంలో మైనింగ్ పనులు పూర్తిగా నిలిపివేశారు. ఈ గనులను నిర్వహించిన భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థకు 1982 నుండి 2002 వరకు ఇక్కడ మైనింగ్ లీజ్ ఉండేది. ప్రస్తుతం మారిన ఆర్థిక పరిస్థితులు, మైనింగ్ రంగంలో వచ్చిన అత్యాధునిక సాంకేతిక పురోగతి కారణంగా ఈ గనులను తిరిగి ప్రారంభించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని గనులు భూగర్భ శాస్త్ర విభాగం వెల్లడించింది. గతంలో సాంకేతిక పరిమితుల వల్ల తక్కువ గ్రేడ్ ఉన్న నిక్షేపాల నుండి బంగారాన్ని వేరు చేయడం లాభదాయకం కాదని వదిలేశారు. అయితే ప్రస్తుత ఆధునిక ఖనిజ వెలికితీత పద్ధతుల ద్వారా అటువంటి నిక్షేపాల నుండి కూడా బంగారాన్ని సమర్థవంతంగా సేకరించడం సాధ్యమవుతుందని ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల నివేదికపై పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి తెలిపారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు నిరంతరం రికార్డు స్థాయిలకు పెరుగుతుండడం వల్ల ఈ ప్రాజెక్టుకు వాణిజ్యపరంగా భారీ లాభదాయకత చేకూరింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం రామగిరి బంగారు పట్టి దాదాపు 150 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక్కడ టన్నుకు సగటున 4 గ్రాముల బంగారం గ్రేడ్తో సుమారు 11.4 లక్షల టన్నుల ఖనిజ సంపద నిక్షిప్తమై ఉందని, దీని ద్వారా దాదాపు 9.1 టన్నుల బంగారాన్ని వెలికి తీయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల ఈ ప్రాంతంలో స్వయంగా పర్యటించి ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతాధికారులతో జరిపిన సమీక్ష సమావేశాలు రామగిరి పునరుద్ధరణపై స్థానిక ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తించాయి. ఇదిలా ఉండగా గతంలో ఇక్కడ జరిగిన మైనింగ్ సమయంలో పేరుకుపోయిన భారీ వ్యర్థాల డంపులను కూడా అధికారులు గుర్తించారు. ప్రాథమిక సర్వేల అంచనా ప్రకారం ఈ వేస్ట్ డంపులలో దాదాపు 4.16 లక్షల టన్నులకు పైగా పదార్థం ఉంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ వ్యర్థాలలో కూడా ఇంకా భారీ పరిమాణంలో బంగారం మిగిలి ఉండే అవకాశం ఉందని, ఆధునిక సాంకేతికతతో దాన్ని కూడా వెలికి తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.